రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు సత్తు పిండిని తీసుకోండి. అలాగే 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోండి. ఈ సత్తు పిండి అన్ని రకాల సూపర్ మార్కెట్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఉప్పు శనగలతో చేసే దీన్నే సత్తు అంటాము. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు కంటే కాస్త తక్కువగా ఉండేటట్టు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, అదే క్వాంటిటీలో పంచదార పొడి, అలాగే ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, కొద్దిగా కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలు ఏమీ లేకుండా పిండిని తడుపుకోండి. పాలు అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసేసి వేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పిండిలో నుంచి 3 పార్ట్స్గా డివైడ్ చేసేసి తీసుకోండి. ఒకటి వచ్చేసి ప్లెయిన్ దానికోసం, ఇంకో 2 వచ్చేసి గ్రీన్ కలరు అలాగే ఆరెంజ్ కలర్ కోసం అన్నట్టు. ముందుగా ఒక పిండి ముద్దను తీసుకొని దీంట్లోకి గ్రీన్ కలర్ని యాడ్ చేసేసుకుందాం. గ్రీన్ కలర్ వచ్చేసి నేను ఆల్రెడీ పౌడర్ కలర్ ఉన్నిందనమాట, దాన్ని కొద్దిగా వాటర్లో డిజాల్వ్ చేసేసి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ లిక్విడ్ ఫుడ్ కలర్స్ ఉంటే వాటిని మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఈ కలర్ మొత్తం ఈ విధంగా పిండి ముద్దకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆరెంజ్ కలర్ దానికోసం ఇంకొక బాల్ని తీసుకొని దీంట్లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి తీసుకోండి. నేను ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ కోసం కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, దాన్ని వాటర్లో డిజాల్వ్ చేసేసి తీసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం. ఈ ఫుడ్ కలర్ మొత్తం పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసి తీసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. మన 3 కలర్స్ కానీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రెండవ రకం స్వీట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ చూయించే పిండిని కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చిన్న బాల్స్ కింద రెడీ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. వైట్ కలర్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకు ఒక స్వీట్ కోసం 2 బాల్స్ అనేది అవసరం అవుతాయి. అలాగే ఆరెంజ్ ఇంకా గ్రీన్ వచ్చేసి ఒక్కొక్క బాల్ ఉన్నా సరిపోతుంది. మీరు చేసుకునే స్వీట్ సైజుని బట్టి ఈ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసేసి తీసుకోండి. నేను వచ్చేసి కాస్త మీడియం సైజులో చేసుకుంటున్నాను కాబట్టి మీడియం సైజులోనే బాల్స్ని కానీ ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా 3 కలర్లో నుంచి బాల్స్ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, పైన ఆరెంజ్ కింద గ్రీను మధ్యలో ఈ 2 వైట్ కలర్వి పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకోండి. మన స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఇట్లాగే డెకరేట్ చేసుకుంటే బాగుండదు కాబట్టి నేను దీనిపైన క్లౌని పెట్టేసి తీసుకుంటున్నాను. స్వీట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మిగిలిన బాల్స్ ఉన్నాయి కదా, దీంతో మనం వేరే రకాల స్వీట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా 3 బాల్స్ని తీసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసేసి తీసుకోండి. ఒకసారి దీన్ని కోకోనట్ పౌడర్లో ఈ విధంగా రోల్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు దీనిపైన కానీ క్లోన్ పెట్టేసి ఒకసారి దీన్ని ప్రెస్ చేసుకొని రెడీగా ప్లేట్లో